జీవించాలి. అయితే ప్రతి మనిషిలో జ్ఞానం ఉంది, అజ్ఞానం ఉంది. ద్వంద్వం మన లోపల ఉన్నదంతా ద్వంద్వము. చీకటి వెలుతురు ఎలాగైతే చీకటి ఉంటేనే వెలుతురు, వెలుతురు ఉంటే చీకటి ఉన్నట్టు, మంచి ఉంటే చెడు, చెడు ఉంటే మంచి ఉంది. కానీ ఎన్ని విద్యలున్నా, ఎంత జ్ఞానం ఉన్నా ఆత్మజ్ఞానము లేకపోతే మనిషి జీవితం అంతా సున్నా అని మన ఋషులు చెప్తారు. అయితే ఆత్మజ్ఞానము ఉంటేనే మనము గొప్పవాళ్ళమా అంటే, నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరే ధ్యానము. ఎవరైతే ధ్యానం చేస్తారో ధన్యులైతారు. చరిత్రలో ఎవరైనా ధన్యులైనరు అంటే, పూజించబడ్డారంటే ధ్యానం చేసిన వారు మాత్రమే. జపకోటి సమస్తోత్రం, స్తోత్రకోటి సమ యాగ, యాగకోటి సమ ధ్యాన, ధ్యానకోటి సమ లయ అన్నారు. ఒక్కసారి ధ్యానంలో లయమైతే కోటి యజ్ఞాల పుణ్యం లభిస్తుంది. తనదులోన దైవము తనయందు ఉండగా గొర్రె శంకన పెట్టు గొర్రె శంకన పెట్టు వెదిగిరీతి విశ్వదాభిరామ వినరవేమ అన్నాడు వేమన్న కవి. మన అంతరంగంలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. మనం ఈరోజు ఇక్కడ ఈ గురు పౌర్ణమి ఉత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మన సనాతన ఋషులు ఇచ్చినటువంటి ఈ బ్రహ్మ విద్య, ధ్యానము, జపము, ఈ యోగ సాధన జీవాత్మ పరమాత్మలో కలవడానికి చెప్పినటువంటి ఈ యోగ సాధన మనం అందరము చేయడానికి వచ్చామంటే నిజంగా మన పూర్వజన్మ సుకృతమే. ఎలాంటి ఆలోచన లేకుండా నోటిలో మౌనం, మనసులో శూన్యం, తదేకంగా మీ కనురెండు గుమ్మల మధ్యలో మాత్రమే గమనించిండు. రోజు ఇలా మీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు మీరు ధ్యానం చేస్తే మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు అందరూ కూడా యోగులే. మీ అందరిలో భగవంతుడున్నాడు. నాలో నీలో అంతటా భగవంతుడున్నాడు. భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు. నిరాకారుడు, నిర్గుణుడు, సద్గుణుడు, సాకారుడు. ఇందుగలలేడు ఎందెందు వెతికినా అందందుగలడు, సందేహము వలదన్నాడు ప్రహ్లాదుడు. అలానే మనలో ఉన్న భగవంతుని దర్శించాలంటే తప్పకుండా ధ్యానం చేయాలి. ఈ చర్మశిక్షులు సరిపోవు మనకి. నేను కనులు రెండు తిరుమల వరకు తిరగకుండి. నేను 10 లెక్క పెట్టినప్పుడు కళ్ళు తెరవాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీ కను రెండు, మీ చేతులు రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకుని కళ్ళ మీద పెట్టుకుంది. మెల్లగా కళ్ళు తెరండి. రాపిడి చేయద్దు, చేతులు రాకదు, శబ్దం చేయద్దు. ఇప్పుడు ఓంకారం 3 సార్లు అనండి. ఓ
పాట పాడమని ఆర్టిస్తారు పాట పాడమని అది కాదు బుడ్డ ఉంటుంది మనం కానండి
కెమెరా సైడ్ చూడండి అమ్మా, మొక్కేటప్పుడు అన్నా ఏం గురునామాలు ఓన్లీ అదే సార్ మంత్రాలు వస్తాయి Hello.
పాదసేవ కానీ అక్షరపుష్పాన్ని సమర్పయామి. पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुमान् भवति एवं वेद पुष्पमालिकान् समर्पयामि पुष्पहारं समर्पयामि ఒకదండ అమ్మకే గురుమాతకు योपां वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति पुष्पहारं समर्पयामि పూజకు సంబంధించింది పూజ చేయడం అభిషేకం అయింది. అభిషేకం అది మీరు ఇంతకు ముందు వాడుతుంది కదా, మీకు అనుభవం మళ్ళీ
शम्नो देवेन विष्टया आपोवन्तु विदये श्रीयोरविश्रान्तुनः देवाय नमो सदाय सहस्रमूर्ते सहस्रपादाक्षरोर्भावे नमो नमः नमो स्मरन्ताय सहस्रमूर्ते सहस्रपादाक्षरोर्भावे सहस्रनामिने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः पादोऽसि विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्वोदे पुरुषः यानि तीर्थानि सागरे सागरे सुतानि प्रपादं तोयं शिरसिदारि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः गुरुपाद देवताभ्यो नमो नमः गंधद्वारा इति गंधम् నామాలు ఉన్నాయి కదా గురు ఇప్పుడు అది ఇచ్చాను రమేష్ 54 అది అవుతారా मूले तत्र सो ब्रह्मा मध्ये मातृनायपा कुक्षो सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा सामवेदो द्रवणाङ्गे शेषा सर्वे कलशान्तमांसतः अत्र गायत्री सावित्री सरस्वती शान्ति पुष्टि तुष्टि निधिता आयां देवता पूजार्थं नुदक्षे कारकः गंगे चेमणे चैवा गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् कुरु कावेरी तुंगभद्रा च कृष्णवेण्यादि गौतमी भागीरथा विख्याता पंचगंगा प्रकीर्तिका गंगा देवता तुंगभद्रा मलापहरणी सरयू नदी भीम नदी सकला नदी देवता अस्माकं मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभे वृद्ध्यर्थं धर्म अभिवृद्ध्यर्थं गुरुं परंपरा अभिवृद्ध्यर्थं समस्त जनानां शान्त्यर्थं लोका शान्त्यर्थं व्यास पूर्णिमा दिवसे यथाशक्ति श्री गुरु देवता पूजनं पादपूजनं अहम् अन्योन्य ब्राह्मण सहायेन
అహం ఇష్యే మనస్ఫూర్తిగా అంతా నమస్కారం చేసుకొని మీ చేతిలో ఉన్నటువంటి పూలు కానీ ఏదైనా సరే ఆ గురి యొక్క పాదాలకి సమర్పించండి. అదొక వేసేయండి చేతిలో ఉన్నది. సుమా ఇట్లా నువ్వు బియ్యం అని ఇస్తే అడుగుతావు కదా. ఓం శ్రీ కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, ప్రణవాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్రాయ నమః, పురుషోత్తమాయ నమః, నరసింహాయ నమః, ఏదో ఒక రూపంగా వచ్చి ఈ ఆశీర్వాదాన్ని ఆ పాదాలు ప్రణమస్య పరబ్రహ్మ పరమాత్మ సూక్ష్మ రూపంగా ఎవరో రూపంగా వచ్చారు. ఈ పూజ స్వీకరించారు. ఖండమండలాకారం దానవేంద్రో మహాబలాగ్రక్షేమాచలమాచల గురుదత్తాత్రేయ మహారాజ్ కి జై. ఓం శ్రీ మహావిష్ణువర్తమానస్య విజయపరార్తే శ్రీ శ్రీధవరాకల్పే వైవస్వతంత్రే కలిగే కల్పదం పాదే జంబోద్భీపే వరదవర్షే వరదఖండే మేరో దక్షిణభాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే अस्मिन् वर्तमान षोडशैतानि नामानि निपटे शृणुयादपि विद्यारम्भे वाये च प्रवेशे निर्गमे तदा संग्रामे संकटश्चैव विघ्नसमो नमः सुस्थिरो कस्तजातमेनो बद्धं नरोधर्ममा पशुपक्षमामहाजीवनं दिशो दिशः आरोग्यं सदां शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोस्तुते. దీపాన్ని పుష్పం వేయండి. తల్లిదండ్రులు కేవలం జన్మనిస్తారు. పంచభూతాలు మన శరీరాన్ని పెంచి పెద్దగా చేస్తారు. కానీ జీవితంలో మనిషి ముక్తి మార్గాన్ని సాధించాలంటే దానికి తప్పనిసరిగా గురువు యొక్క ఆచరణ మార్గంలో నడిస్తేనే మనిషికి ముక్తి మార్గం ఉంటుంది. మనిషి పుట్టడం చనిపోవడం అనేటువంటి సాధారణం. కానీ దాదాపు 64 లక్షల జన్మలు ఉంటాయి. ఈ 64 లక్షల జన్మలన్నీ ఎత్తిన తర్వాతనే అత్యంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మ లోపల ఎందుకు పుట్టామో తన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి. సార్థకత చేసుకోవాలంటే ఒక గురువు తప్పనిసరిగా ఉండాలి. ఆ గురువు ముక్తి మార్గాన్ని చూపించగలరు. అలాంటి ఈ విశేషమైనటువంటి వ్యాస పౌర్ణిమ రోజు నా స్నేహితుడు మరియు మీ యొక్క గురువు అయినటువంటి రమేష్ గారి యొక్క పాద పూజ, గురు పూజ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. మీ జీవితంలో వచ్చినటువంటి చాలా కష్టాలను, ఇబ్బందులను తన యొక్క ఆధ్యాత్మిక పరిపూర్ణమైనటువంటి ఆత్మశక్తితోని ఆయన ఈ యొక్క సమస్యలను పరిష్కరించాడు. కాబట్టి ఈరోజు మనం ఆ యొక్క గురువు అయినటువంటి రమేష్ గారికి లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, శచీపురాభ్యాం నమః, అనుద్దదేవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యో నమో నమః. సర్వేభ్యో దేవేభ్యో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమో నమః. ధ్యానం సమర్పయామి. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमो नमः. अखण्डमण्डलाकारं व्याप्तेन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमो नमः.
गुरुदेव भगवान की जय। भगवान के जय। ओम गणानान्त्वा गणपतिं भवामहे कविं कवीनाभोस्त्रवस्त्रमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पद आनश्वन्नो दिवस्ये साधनं देवताभ्यो नमो नमः। అందరూ బొట్టు పెట్టుకోండి, బొట్టు పెట్టి కంకణం కట్టుకోండి. देवीं वाचमदन्त देवास्तां विश्वरूपाः पशुपदन्ते स्थानो मन्त्रेशमो जन्दोहानां धेनुवागस्मान्नुपसुष्टुकैतो अयं मुहूर्तस्सु मुहूर्तस्तु सुमुहूर्तकाले सूर्यादीना